జీఓఆర్టీ 771 16/12/2024 300 కోట్లు, జీఓఎంఎస్ 100 20/12/2024 1000 కోట్లు, జీఓఎంఎస్ 93 26/10/2024 1800 కోట్లు, జీఓఎంఎస్ 37 19/7/24 3200 కోట్లు, ఏపీఎస్ఎస్డిసిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి స్కిల్ ఎవరికో మరి వీళ్ళందరూ అబద్ధాల అట్టాకి నేర్పించారా? స్కిల్ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఏంటో తెలీదు. జీఓఆర్టీ 962 30/10/2025 110 కోట్లు, జీఓఆర్టీ 698 1/11/2024 80 కోట్లు స్కిల్ డెవలప్మెంట్. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఓఎంఎస్ సీజ్ ద షిప్, జీఓఎంఎస్ 12/11/2025 5000 కోట్లు, జీఓఎంఎస్ 6 28/6/2024 2000 కోట్లు, ఏపీ ఐఐసి జీఓఎంఎస్ 146 7/8/2025 7500 కోట్లు, ఏపీ టిట్కో ఈ భాగవతం చూడండి, ఏపీ టిట్కో జీఓఆర్టీ 17 8/1/2026 4451 కోట్లు. అలాగే ఏపీ ఏడీసీఎల్ అంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి 1000 కోట్లు. మరి ఎక్కడ కట్టారు, ఏ ఎయిర్పోర్ట్లు కట్టారో మనకు తెలియదు. జీఓఎంఎస్ ఎంఆర్ 8 14/7/2025 1000 కోట్లు. 89,000 కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వ హామీనిచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు తెచ్చిన అప్పు 89,026.82 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చారు. మరి ఇదొకటేనా అక్కడితో ఆగిందా మీది? ఇదొక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బాండ్స్ ఎన్సీడీ బాండ్స్ 11,850. ఈ మధ్య కేబినెట్ బ్రీఫింగ్లో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు ఆయన నోటితో ఆయన చెప్పారు, కావాలంటే వీడియో కూడా ఇస్తాను. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్స్ 11,850 కోట్ల రూపాయలు 11,850 కోట్ల రూపాయలు. కడాన జగన్మోహన్ రెడ్డి సారా బ్రాందీ మీద కూడా అప్పు తెచ్చన్నాడు. ఈ కడాని తెచ్చినోడు ఎవడు? అబద్ధాల కేశవ్ గారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి 11,850 కోట్ల రూపాయలు. పార్థసారథి గారు చెప్పాడు, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చాం, మేము స్టేట్మెంట్ కావాలి ఇస్తాం. అలాగే ఇన్నాకడ మాట్లాడుకున్నాం నెట్ బారోయింగ్స్ 2024 అంటే బడ్జెట్ బారోయింగ్స్ 25-26 87,674, 24-25 81,000 చిల్లర. అలాగే ఆర్బీఐ బాండ్స్ ఫిబ్రవరి అంటే 2026 ఫిబ్రవరి మార్చ్ ఈ 2 మాసాల్లో ఎస్డిఎల్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,900 కోట్ల రూపాయలు తెచ్చారు. మొత్తం వెరసి మీ జాతకం మీ అప్పుల చిట్ట 3,27,370.32 కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు మీరు. ఏది 1,00,000 కోట్లు ఎట్టా? నేను కాగితాలతో సహా చూపించాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ అబద్ధాల కేశవ్ గురించి మనకు అనవసరం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మంత్రి మీ పై అధికారి కదా, మీ మంత్రి గారు మాట్లాడుతున్నాడు కదా, మంత్రి గారు మాట్లాడతాకి మీరు లెక్క రాసిచ్చారా? రాసిస్తే మీ మంత్రి గారు మాట్లాడింది అబద్ధం కాదు. మా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్ధాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేశవ్ అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకు ఉందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. ఇవ్వగలరా? మీరు ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేశవ్ మీరు వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేశవ్ తీసేసి
అబద్ధాల కేసు అని బోర్డు పెట్టండి, అసత్యాల కేసు అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా, హితవు పలుకుతున్నా. అట్లీస్ట్ మీరు ఐఏఎస్ ప్రజలకి నిజాయితీతో కూడిన ఐఏఎస్ రైతును అని చెప్పని ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం అని ఉంటుంది. అట్లాగే ఆయన మాట్లాడతాడు బడ్జెట్లో కూడా ఆయన ఎవరెవరైతే తప్పుడు కౌన్సిల్లో ఇచ్చారు తప్పుడు లెక్కలు వాళ్ళందరి మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అయ్యా ఐఏఎస్ అధికారులారా, కౌన్సిల్కి అసెంబ్లీకి ఎవరెవరైతే ఈ అప్పులు ఆర్థిక లెక్కల్ని తప్పుడు రాతలు రాసి మీరు అప్పచెప్పారో మీ అందరి మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి మీ మంత్రి గారు మోడీ గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఐఏఎస్లు చదువుకున్నటువంటి అధికారులు దిగజారినటువంటి రాజకీయ నాయకులతో అసత్యాల్ని ఈ రకంగా దేవాలయాల లాంటి అసెంబ్లీలో కౌన్సిల్లో వీరు పెడుతున్నారనేది కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్లు ఒకటే కాకుండా నిర్లజ్జగా మాట్లాడుతున్నటువంటి అబద్ధాల కేశవ్ గారు, అలాగే ఇంకో మాట మాట్లాడారు మీరు, నెట్ బారోయింగ్ ఎక్కడా కూడా మా ప్రభుత్వం అధిగమించలేదని చెప్పని. దానికి కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు నెట్ బారోయింగ్ మీరు దాటారు. కేంద్ర ప్రభుత్వం అంటే కాగు చెప్పింది ఏదైతే మీరు నెట్ బారోయింగ్ క్రాస్ అయ్యారో 3%, రాష్ట్ర జిఎస్డిపి మీద 3% మించి చేయకూడదనేటువంటి నియమాన్ని దాటి మీరు అప్పులు చేశారనేది కాగు చెప్తుంది. కాదంటారా? మీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని రాతపూర్వకంగా రాసి మీడియాకు రిలీజ్ చేయమని చెప్పండి. నెట్లో పెట్టమనండి ఆయన స్టేట్మెంట్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్ బారోయింగ్స్ లో ఎక్కడా కూడా 2024 నుంచి 2026 మార్చి దాకా, 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2026 మార్చి 31 దాకా ఎక్కడా కూడా నెట్ బారోయింగ్ ని ఎక్కడా అధిగమించలేదు ఆ నిష్పత్తిని అని చెప్పని రాతపూర్వకంగా మీరు మీడియాకు రిలీజ్ చేయండి. నిజమైతే మీ మంత్రి గారు, మీ అబద్ధాల కేశవ్ గారు చెప్పింది నిజమే అయితే మీరు రిలీజ్ చేయమని చెప్తూ, అలాగే మొన్న అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే